సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ మౌనం షర్మిల గారికి వరం అని అంటున్నారు సార్. అంటే ఈయన యాక్టివ్ అపోజిషన్‌గా అంటే ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడం లేదు. ఆ ప్లేస్‌ని షర్మిల గారు కబ్జా చేసేసారు. సో ఇప్పుడు షర్మిల గారే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. రేపటి రోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. సో ఆ ప్లేస్‌ని షర్మిల గారు ఆక్యుపై చేసేసి జనాల్లోకి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీని పోటీలో నిలిపే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్స్ కొన్ని రావడం చూస్తున్నాం సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? నిజంగా మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ ని కబ్జా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో షర్మిలను ప్రతిష్ఠ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం వల్ల ఇలా జరుగుతోంది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వార్తని సర్క్యులేషన్ లో పెడుతోంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా వ్యవస్థల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది చాలా స్పష్టంగా. ఎందుకు జరుగుతోంది అంటే వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కాదు ఆ పార్టీతో ట్రావెల్ అయినటువంటి బ్యూరోక్రాట్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ పార్టీకి అనుకూలంగా అంటే ఆ పార్టీకి అనుకూలంగా అనిపించిన అభిప్రాయాలు ప్రకటించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ నిర్బంధ వాతావరణాన్ని ఎలా ఎదుర్కొని ఎలా పార్టీ శ్రేణుల్ని కాపాడుకుని వాళ్ళల్లో మానసిక స్థైర్యాన్ని నింపుకోవాలి అనేటువంటి ఒక వార్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రెండోది ఆయనకి ఈ అనుభవం లేదు. అంటే ఈ లెవెల్ దాడుల్ని ఎలా ఎదుర్కొని ఎలా ముందుకు నడవాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక గైడెన్స్ కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం చేసేటువంటి పెద్ద పర్సనాలిటీలు కానీ అక్కడ లేవు. సో ఆ పూట కాపూట వ్యూహంగా నడుస్తోంది. ఆ గందరగోళం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే నువ్వు చేసిన తప్పుల గురించి ప్రజల ముందు నిజాయితీగా కన్ఫెస్ అయ్యి నా మీద ఈ దాడి జరుగుతోంది ప్రజలారా అని బయటకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం. అది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక రాజకీయ గందరగోళపు చరిత్ర. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున చాలా స్పష్టంగా 40% పైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి హోదా దక్కకపోవచ్చు కానీ అది ప్రధాన ప్రతిపక్షమే. అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దుకాణమే లేదు. ఆంధ్రరత్న భవన్ ఖాళీ అయిపోయి చాలా కాలం అయిపోయింది. ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఆంధ్రరత్న భవన్ వెనకాల ఖాళీ స్థలం ఉండేది ఇంతకుముందు. ఆ స్థలాన్ని కూడా కలిపి ఒక పెద్ద భవన నిర్మాణం చేశారు. చేసిన దగ్గర నుంచి ఆ పార్టీ అక్కడ ప్రాభవం కోల్పోవటం మొదలైంది. అదొక విచిత్రమైన సందర్భం. ఇలా ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఒక్క సీటు గెలవలేదు కదా. 3వ ఎన్నిక జరిగింది. 2014 ఎన్నికలు జరిగినాయి, 2019 ఎన్నికలు జరిగినాయి, 2024 ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల మధ్యలో అనేక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని గెలిపించుకున్న చరిత్ర లేదు. ఆఫీస్ బేరర్స్ తో సహా ఇన్ టోటల్ వాషౌట్ అయిపోయి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. నాకు గుర్తున్నంత వరకు మల్లాది విష్ణు టైంలో రఘువీరారెడ్డి ఆంధ్రరత్న భవన్ లో రెగ్యులర్ గా ఉన్న రోజుల్లో కొంత అక్కడ యాక్టివిటీ కనిపించేది. ఆ తర్వాత ఎప్పుడైతే రఘువీరారెడ్డి ఇనాక్టివ్ అయిపోయి మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీలో చేరిపోయాడో అది తాళం పడింది. శుంకర పద్మశ్రీ గారు కొంత రోజు కనీసం ఆఫీస్ తీసి ఎవరికైనా వస్తే మాట్లాడేటువంటి ఒక రిసెప్షన్ గా ఆవిడ యాక్టివిటీ నడిచింది. ఇప్పుడు ఆవిడ్ని పక్కకి నెట్టేసి షర్మిల గారి పరిస్థితి కూడా అదే. షర్మిల గారి అపాయింట్మెంట్ తీసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఎలాగైతే ఆ రోజున దొరకలేదు ఆయన అధికారంలో ఉండగా, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కలవడం కష్టమే. ఆయన ప్రతిపక్షంలో దారుణమైన కండిషన్స్ లో ఉన్నప్పుడు సమాజంతో మింగిల్ అవ్వాల్సిన సందర్భంలో కూడా ఆయన ఒక రకమైన రహస్య జీవితం గడుపుతున్నాడు. ఇదే పరిస్థితి షర్మిల గారిది. అంటే వాళ్ళు మాట్లాడదలుచుకున్నప్పుడు బయటకు వస్తారు తప్ప ఇతర సమయాల్లో వాళ్ళు కలవాలనుకున్న వాళ్ళని కలుస్తారు తప్ప వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని కలవాలనుకుంటే వాళ్ళు ఎలా చేయరు.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడికి కుమార్తెకి కూడా ఈ కామన్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఆ కామన్ ప్రాబ్లం ఉంది అనే విషయం కాంగ్రెస్ పార్టీ సాధారణ సభ్యులు మాత్రమే కాదు, అక్కడ ఆఫీస్ బేరర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ గా మాట్లాడారు. నేను చెప్పడం కాదు, పేర్లు చెప్పడం బాగోదు, కానీ ఆ పార్టీలో ఆంధ్రప్రదేశ్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళే ఈ అభిప్రాయ ప్రకటన చేశారు. అది కండిషన్. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయింది. కొంత ఆంధ్రరత్న భవన్ ముందు కాస్త 10 మంది కనిపించారు జనాలు. ఆంధ్రరత్న భవన్ ముందు ఒక 10 మంది జనాలు కనిపించారు. ఆ టైంలో కనిపిస్తే షర్మిల గారు వచ్చారు. మళ్ళీ ఆ పార్టీకి పూర్వవైభవం వచ్చేస్తోంది. 4 కార్లు కనిపిస్తున్నాయి ఆ రోడ్లో. కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ అని పేరు దానికి. ఆ రోడ్లో 4 కార్లు కనిపిస్తున్నాయి అన్నారు. అయితే అదంతా కూడా డిజైన్డ్ బై చంద్రబాబు అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుంది అనేటువంటి ఒక భ్రమ కల్పించి, ఆ భ్రమ చాటున అంటే మీకు 2 పనులు ఉన్నాయి. ఒకటి, మీ పార్టీని పునాదుల దగ్గర నుంచి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బతుకున్నందుకు, అంటే వైఎస్ఆర్సీపీ బతుకుండగా మీకు అవకాశం దొరకదు. కాబట్టి దాన్ని రాజకీయ యవనిక నుంచి తొలగించుట అనే కార్యక్రమం మనందరం కలిసి చేద్దాం. ఆ తర్వాత మీ పార్టీ మీరు నిర్మించుకోవడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది. ఆ పనిలోకి మీరు వెళ్ళిపోండి. తద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి జవసత్వాలతో తొణికెసలాడుతూ ఊవెత్తున లేస్తుంది అనేటువంటి ఒక భ్రమ కల్పించి, ఆ భ్రమ చాటున తన ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లించాడు. కుటుంబం నుంచి ఈ డిజైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ లో 2 కంపార్ట్మెంట్ల ట్రైన్. ఒక కంపార్ట్మెంట్ లో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ ఉంటాయి, ఇంకో కంపార్ట్మెంట్ లో జనసేన టీడీపీ బీజేపీ ఉంటాయి. ఈ 2 కంపార్ట్మెంట్లకి ఇంజిన్ చంద్రబాబు. అది లాస్ట్ ఎలక్షన్ లో నడిచినటువంటి రథం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంట్రోల్డ్ అండ్ డిజైన్డ్ బై టీడీపీ, దౌర్భాగ్యవశాత్తు. అంతే, అందులో భాగంగానే ఈ వార్తలు పుట్టిస్తున్నారు. షర్మిల గారు రైజ్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పక్కకి వెళ్ళిపోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్లేస్ ని తిరిగి అక్వైర్ చేయబోతోంది, కాంకర్ చేయబోతోంది, మాటలన్నీ మాట్లాడుతున్నారు. అదంత ఈజీ వ్యవహారం కాదు. ప్రజల్లోకి వెళ్ళుట, ప్రజలని తన వైపు తిప్పుకోనుట అనే కార్యక్రమానికి చాలా యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నిర్లిప్తత ధోరణిని తొలగించగలిగితే, ఎన్నికలు అయిపోయిన